పిఠాపురంలో ఆలయాలను అభివృద్ధి చేసేందుకు పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉన్నారని, ఇప్పటికే కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు పేర్కొన్నారు. పిఠాపురం మండలం చిత్రాడలో అతి పురాతనమైనదైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని అత్యంత వైభవంగా జరిపారు. ఆలయానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే పెన్నెం దొరబాబును గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతించారు. పెన్నెం దొరబాబు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఉత్తర ద్వార దర్శనం చేశారు. ఆలయ పండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం స్వామి అమ్మవార్ల పల్లకి సేవలో పెన్నెం దొరబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెన్నెం దొరబాబు మీడియాతో మాట్లాడారు. 90 నుంచి 80వ సంవత్సరం నుంచి ఈ టెంపుల్ అతి పురాతనమైన టెంపుల్ గా 1798 నుంచి కూడా రికార్డులు కూడా వ్యవస్థ నడుపుతూ దొరగారు ఆధ్వర్యంలో మేము గత ఒక 20 సంవత్సరాలుగా వీరు పిలిచినప్పుడల్లా ఈ టెంపుల్కి రావడం, ఈ భక్తులతోటి ఆ దేవుణ్ణి మేము కూడా ఆ దేవుణ్ణి దర్శించుకోవడం, అలాగే రథోత్సవం 15-20 సంవత్సరాలుగా ఈ దొరగారి ఆధ్వర్యంలో ఈ ట్రస్టీగా ఉండి ఎంతో వైభవంగా ఈ చిత్రాడ గ్రామంలోనే కాక ఈ చుట్టుపక్కల గ్రామాల అందరూ కూడా వచ్చి ఆ దేవుడిని దర్శించుకోవడం, ఆయన ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఈ టెంపుల్కి ఈ రోజున మేము కూడా భాగస్వాములు, మా నాయకులు అందరం కూడా ఈ రోజున ఈ ఆహ్వానం మేరకు ఈ టెంపుల్కి రావడం, ఆ దేవుని దర్శించుకోవడం జరిగింది. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గంలో ఉన్న టెంపుల్స్ అన్నిటినీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్నిటిని కూడా మళ్ళా పునర్నిర్మించి వాటికి కావలసిన సదుపాయాలు చేయడంలో భాగంగా ఆల్రెడీ 19 కోట్ల రూపాయలతోటి పెట్టడం జరిగింది. ఈ గుడికి 70 లక్షల రూపాయలు కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతోటి ఈ నియోజకవర్గంలో అన్ని టెంపుల్స్ కు కూడా చేయడంలో భాగంగా ఈ చిత్రాడ గ్రామంలో అతి పురాతనమైన టెంపుల్ కి ఆయన చేసినటువంటి ఈ విధానానికి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ గుడి యాజమాన్యం తరపున, చిత్రాడ ప్రజల తరపున మా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు.